హాయ్ ఫ్రెండ్స్, నడిచే శవాలైన జాంబీలు మనకు సినిమాల ద్వారా సుపరిచితమే. కానీ ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఉన్న తానా తోరాజా అనే ప్రాంతంలో అక్షరాల చనిపోయిన మనుషులను పూడ్చిపెట్టకుండా ఏళ్ల తరబడి వారిని తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నారంటే మీరు నమ్ముతారా? షాకింగ్ విషయం ఏంటంటే వారు చనిపోయారని వారు భావించరు. కేవలం జబ్బు పడ్డారు అని నమ్ముతూ వారికి రోజు భోజనం పెడతారు, వారితో మాట్లాడుతూ ఉంటారు. అసలు శవాలు పాడవకుండా ఎలా ఉంటున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మరణాన్ని వేడుకగా మార్చిన ఆ వింతలోకం రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ శతాబ్దాల నాటిది. తోరాజా ప్రజలకు మరణం అంటే ముగింపు కాదు, అది ఒక ప్రయాణం. ఒక వ్యక్తి చనిపోగానే వెంటనే అంత్యక్రియలు జరపరు. దానికి అయ్యే భారీ ఖర్చు కోసం డబ్బులు జమ చేసే వరకు ఆ మృతదేహాన్ని ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు. విస్తుగొలిపే విషయం ఏంటంటే ఆ శవం పక్కనే కూడా కుటుంబ సభ్యులు నిద్రపోతారు, తింటూ ఉంటారు. ఆ మృతదేహాన్ని అచ్చం బతికున్న మనిషిలాగే గౌరవిస్తారు. అసలు ఆ శవాలు దుర్వాసన రాకుండా కుళ్ళిపోకుండా ఎలా ఉంటున్నాయి? ప్రాచీన కాలంలో వారు కొన్ని అరుదైన మొక్కల రసాలను, ఫార్మాలిన్ వంటి పదార్థాలను వాడేవారు. నేడు ఆధునిక ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీనివల్ల ఆ మృతదేహాలు మమ్మీలుగా మారిపోతాయి. తాజా బయోకెమికల్ సిమ్యులేషన్స్ ప్రకారం అక్కడి వాతావరణం, వారు వాడే ఆ రసాయనాల వల్ల శరీరంలోని కణాలు గడ్డకట్టి కుళ్ళిపోవడాన్ని ఆపేస్తాయని తెలిసిందే. ప్రతి కొన్నేళ్లకు ఒకసారి అక్కడ మానేను అనే వింత ఉత్సవం జరుగుతుంది. అప్పుడు అక్షరాల సమాధులను తెరిచి తమ పూర్వీకుల మృతదేహాలను బయటకు తీస్తారు. వారికి కొత్త బట్టలు వేసి సిగరెట్టు ఇచ్చి వారితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇది వినడానికి భయంకరంగా ఉన్న వారికి మాత్రం ఇది తమ పెద్దల పట్ల ఉన్న ప్రేమను చాటుకునే ఒక పవిత్రమైన పద్ధతి. ఆ శవాలను గ్రామం మొత్తం ఊరేగిస్తారు. తోరాజాలో అంత్యక్రియలు అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వందల సంఖ్యల్లో నీటి ఎద్దులను బలి ఇస్తారు. ఒక్కో ఎద్దు విలువ లక్షల్లో ఉంటుంది. ఆ నిధులు సమకూరే వరకు శవాలను ఇంట్లోనే ఉంచడం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనికి కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఒక భారీ ఆర్థిక వ్యవస్థగా కూడా మారింది. నిజానికి తానా తోరాజా అనేది మరణం పట్ల మనకున్న అవగాహనను సవాలు చేస్తోంది. మనకు అది శవం కావచ్చు, కానీ వారికి అది ఒక ఆత్మీయ బంధం. ఆధునిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఇక్కడి ప్రజలు నేటికి తమ ప్రాచీన సాంప్రదాయాలకే కట్టుబడి ఉండడం ఒక అద్భుతం. నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైకాలజిస్టులు ఈ వింతైన మానసిక బంధంపై పరిశోధనలు చేస్తున్నారు. నిజానికి తానా తోరాజా మిస్టరీ అనేది మరణం చాటున ఉన్న ఒక అంతుచిక్కని ప్రేమ కథ. ప్రాణం పోయినా బంధం పోదని నిరూపించే ఈ వింతలోకం మానవ సంబంధాల్లోని మరో కోణాన్ని మనకు చూపిస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, చనిపోయిన వారితో ఇలా నివసించడం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.